Вот. శ్రావణ మాసం అనేది చాలా ప్రశస్తమైనది. అటువంటి మొదటి శ్రావణ శుక్రవారం రోజు మన పలమనేరులో దీపారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది మనకు ఒక అదృష్టం. అది మొట్టమొదటగా పద్మావతి అమ్మవారు ఇక్కడ వేంచేసి ఇక్కడ ఆ దీపారాధన మనం చేసేటువంటిది ఆ భక్తి ప్రవర్తులతో మనం నిర్వహించేటువంటి కార్యక్రమం అనేది మన అదృష్టంగా భావించాలి. అది మన పలమనేరులో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడానికి టీటీడీ వారు ముందుకు వచ్చి మనకు అవకాశం కల్పించడం కూడా నిజంగా కూడా చాలా అదృష్టం. ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా భక్తి ప్రవర్తులతో విజయవంతం చేసుకోవాలా. అందరూ కూడా భక్తితో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాలా. దానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే మన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పాసులు అందజేస్తారు. ఆ పాసుల్లోనే వారు ఏం తెచ్చుకోవాలా, దానికి ఒక దీపస్తంభము, ఒక తట్ట, అదేవిధంగా ఒక హారతి పళ్ళెం, ఆ 3 మాత్రమే మనం తెచ్చుకోవాలి. మిగతా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా టీటీడీ వారు మనకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా టీటీడీ ద్వారానే మనం అన్నీ కూడా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు ఆ టీటీడీ ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు మనం సక్రమంగా తీసుకోవడమే కాకుండా వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని దిగ్విజయం చేసి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండే విధంగా కూడా చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిగిలిన జెంట్స్ అంతా జెంట్సే వస్తారు. భోజనాలు మేము
అదే సేమ్ మీరేమైతే ప్రసాదం ఇస్తారో అదే భోజనం. అదే భోజనం. అదే దద్దోజనము పులిహోర చక్కెర నేనే పిలిపించి కరెక్ట్గా వాడిని గుర్తించి క్వాలిటీ చెక్ చేయించి, ఎందుకంటే క్వాలిటీ సరిపోతే అది బాగా రాదు. ఇక్కడ ఆ పాటలో పెట్టాం. దానికి దీనికి తేడా రాకూడదని చెప్పి సో మీరు ఆ కవర్లో ఎలుకమ్మ పాకెట్ అంతే సార్ తమ్ముడు ఫస్ట్ అదే మాట అన్నీ ఏం చేస్తున్నాను ఎదురు తప్పకుండా కదా సార్ ఆ బొట్టేసి ఇక్కడ అంబాగా పెట్టాను అక్కడ సర్వీ తీర్థమంటారు పైన సర్వీ తర్వాత వచ్చేసి అక్కడ తీసుకెళ్ళి అప్పుడు అదే స్వాములే ఇచ్చేస్తాం. స్వాములు సార్ ప్లస్ శ్రీవారి సేవకులు పెట్టాను సార్ అక్కడ కూర్చున్నప్పుడే అన్ని ఎవరు లేకూడదు సార్ లేకూడదు లేకూడదు. ఒకసారి ఆడ అయిపోయిన తర్వాత నేరుగా లేచి ప్రసాదం తీసుకొని ఫోన్ చేసుకొని పోతాం.